ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినము మహిళా దినోత్సవము. మహిళలందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మహిళా దినోత్సవం నాడు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 5 నిమిషాలు ఎక్కువైనప్పటికీ కూడా ఆసక్తిగా వినమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. సహజంగా స్త్రీ అని పదం వినగానే ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక లోకోక్తి మనం వింటూ ఉంటాం. ఎందుకనగా స్త్రీ లేని ఇల్లు అలంకరణలేని అడవిలాగా మిగిలిపోతుంది. కనుక సృష్టిలో స్త్రీ అనగానే ప్రేమకు, ఆప్యాయతకు, ఓర్పుకు, కరుణకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ లక్షణాలు ఆమెకు మారుపేర్లుగా ఉంటాయన్న విషయం జగమెరిగిన సత్యం. అందుకే అందమైన అమ్మాయి ఓ ఆభరణం లాంటిదని, సుగుణవంతురాలు ఓ నిధి లాంటిదని సహజంగా మాట్లాడుతూ ఉంటారు. స్త్రీని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే ఆమె ఒక జగన్మాతగా మనకి కనబడుతూ ఉంటుంది. మనసుని మెత్తగా హత్తుకునే అమృతు లాంటి ఆమె మాటలు, పెరిగే బిడ్డలకు ఆమె చూపే మార్గం, త్యాగాలతో తన బిడ్డలను పెంచే విధానం చూస్తుంటే స్వయంగా దేవుడే ఈ భూమి మీదకి తల్లి రూపంలో వచ్చాడా అన్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా ఒక స్త్రీని మనం గనక ఈ లోకంలో చూస్తే ఆవిడ చేసే సేవలు, స్త్రీ ఒక కుటుంబంలో కూతురుగా, లేదొక ప్రేయసిగా, లేదొక భార్యగా, ఒక తల్లిగా, లేదొక తోబుట్టుగా ఏ కుటుంబంలోనైతే గౌరవించబడుతుందో ఆ కుటుంబం స్వర్గధామం అవుతుంది. దేవుడే ప్రాణం పోస్తే ఆ ప్రాణిని మోసి కని పెంచి పోషించి మరో జీవితానికి లోకాన్ని చూపించేది స్త్రీనే. అలాంటి స్త్రీ చరిత్రలో ఎంతో మంది ఎన్నో చోట్ల ఆదర్శవంతురాలుగా నిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలోకి వస్తే త్యాగమూర్తులైన ఎందరో స్త్రీలు మహోన్నతుని శిఖరాలను అధిష్ఠించి దేవుని దృష్టిలో మానవుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వారు ఎందరో ఉన్నారు. యూదులను హామాన బారి నుండి కాపాడిన ఆ వినయశీలి సౌందర్యవతి ఎస్తేరు, అలాగే క్రైస్తవ లోకానికి మణికిరీటంగా నిలిచి భూమి ఆకాశాలు భరించలేని భగవంతుని తన గర్భాన మోసి కని పెంచి మానవ రక్షణార్థమై ఏకైక కుమారుడిని శిలువలో అప్పగించిన అర్పించిన త్యాగమూర్తురాలైన తల్లి మరియా. పేదల పాలిట పెన్నిదిగా, దాన గుణాలు సంపన్నురాలుగా ఎలిజబెత్ అమ్మ, హంగేరి ఎలిజబెత్ అమ్మ, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. స్త్రీలు ఎలా ఉండాలి? తండ్రి మాట కోసం ప్రాణాలను కూడా అర్పించే బిడలై ఉండాలి. కంటే కూతురినే కనాలి అన్నట్లు ఉండాలి. ఆడపిల్ల జీవితం, ఆడపిల్ల ఒక అలంకరణ కాదు, ఒక బాధ్యతతో కూడుకున్న జీవితం. బైబిల్ గ్రంథంలో యొఫ్తా అని ఒక ఆయన ఉన్నాడు, న్యాయాధిపతి. ఆయనకు ఒక కుమార్తె ఉంది. వారి నాన్నగారు విజయం గనక ఇస్తే దేవుడు యుద్ధరంగంలోంచి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే వస్తుందో దానినే ఆ భగవంతునికై అర్పణగా ఇస్తాను అని అనుకున్నాడు. విజయములో వస్తూ అన్నాడు. తీరా ఏ జంతువో లేదా ఏ దాసుడో ఏ దాసురాలు ఎదురొస్తుంది అనుకున్నాడు. తీరా చూస్తే తన ఒక్కగానొక్క కూతురు ఎదురొచ్చింది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రియా దేవుని బిడలారా,
అప్పుడు తన కూతురు అడిగింది. 2 నెలలు తన కన్యాత్వం గురించి దుఃఖించి ఆ తర్వాత తండ్రి మాట కోసం బలై ప్రాణాలు అర్పించి ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేయాలని ప్రపంచానికి చాటింది యవనస్తురాలైన యెఫ్తా కుమార్తె. నిజంగా తండ్రి తల ఎత్తుకోగలిగిన విధంగా జీవించిన కూతురు యెఫ్తా. ఈ రోజున చాలా మంది కూతుళ్ళ వల్ల తల్లిదండ్రులు తలలు దించుకునే పరిస్థితి, అవమానకరమైన పరిస్థితులు ఈనాడు మనం ఎన్నో వింటున్నాం. ఎన్నో న్యూస్ పేపర్లో చదువుతున్నాం, న్యూస్ వింటూ ఉన్నాం. కానీ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, తల్లిదండ్రులు తల ఎత్తిన కుమార్తె యెఫ్తా కుమార్తె. ఆవిడ పేరు అక్కడ వ్రాయబడలేదు కనుక ఈ రోజునున్న ఈ మాటలు వింటున్న ఏ కూతురైనా, ఏ కుమార్తె అయినా, ప్రతి తండ్రి కూడా కంటే కూతుర్నే కనాలి, తింటే గారెలే తినాలి అంటారే, అలాగే కంటే కూతుర్నే కనాలి అన్నట్లుగా తల్లిదండ్రులు గర్వించదగినటువంటి బిడ్డగా మీరుండాలని ఈ మహిళా దినోత్సవం రోజున మీరు ఒక మంచి కూతురుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీరు ఒక మంచి భార్యగా ఉండాలి కుటుంబంలో. బైబిల్ గ్రంథంలో ఈ ప్రపంచంలో డబ్బే లోకమని జీవిస్తున్న భర్తలకు వారి మోసాలు, దౌర్జన్యాలు, సలహాలిచ్చి వారికి సహాయాన్ని అందించే భార్యలు కోకళ్ళలు. డబ్బే కావాలని మనకి, పేరు పోయినా పర్వాలేదు, ఖ్యాతి పోయినా పర్వాలేదు, మనకు రూపాయే కావాలి, ఈ అన్యాయమైన చేసి సంపాదించండి అని చాలా మంది సలహాలు ఇచ్చే భార్యలు లేకపోలేదు. కానీ అధికార వ్యామోహంతో ఉన్న పిలాతును యేసు క్రీస్తు కాలములో జీవించాడు. పిలాతు అనే ఒక గవర్నర్ తన భార్య తన భర్తకి చెప్తుంది, తప్పు చేయవద్దంది, హెచ్చరించి పాపం కట్టుకోకుండా కాపాడింది. బైబిల్లో ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె గురించి చరిత్ర చెప్పేది ఏమిటి అంటే ఆమె పేరు ప్రుకిల్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడ ఆయన భార్య అయినప్పటికీ కూడా, ఒక గవర్నర్ భార్య అయినప్పటికీ కూడా ఆడంబరాల మధ్య పెరుగుచున్నను దేవునికి తన మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సమకూర్చి యేసయ్యని సిలువ వేస్తున్న సందర్భంలో తన భర్త నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి సలహా ఇచ్చింది. ఈ రోజున మీరు ఒక మంచి కుమార్తెయే కాదు, ఒక మంచి భార్యగా, భర్తకు మంచి సలహాలు ఇచ్చేవారిగా, మంచి మార్గంలో నడిపించేవారిగా, దైవ భయమును మీ భర్తకు బోధించేవారిగా, దైవ భయములో నడిపించేవారిగా, కుటుంబం కోసం, భర్త కోసం ప్రార్థించేవారిగా మీరు ఒక మంచి భార్యగా ఉండాలని మహిళా దినోత్సవం రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు ఒక మంచి అత్తల, మీరు ఒక మంచి కోడలలా ఉండాలని ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మంచి అత్త, అందరు కోడళ్ళు అత్తమామలంటే ఇంటిలో తిరిగే 2 దెయ్యాలు అని తలంచుకుంటూ ఉంటారు, పిలుచుకుంటూ ఉంటారు. కానీ రక్తం పంచుకోపోయినా అత్తే అన్నీ అనుకొని, అత్తనే అమ్మ అని పిలుచుకొని, కష్టాలలో కూడా అత్తను అంటిపెట్టుకున్న ఆదర్శవంతురాలైన కోడలే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్న రూతు. రూతు మోయాబురాలు, అన్యురాలు, ప్రభుని ఎరగనావిడి. కానీ దేవుని నమ్ముకున్న కుటుంబంలో నయోమి కోడలుగా అడుగుపెట్టింది. నిండు మనసుతో భర్తను కోల్పోయిన ఆమెకు అత్త బాసడగా నిలబడింది. రూతు నీ పుట్టింటికెళ్ళి మరలా పెండ్లాడి నీ కుటుంబాన్ని నిలబెట్టుకోమని చెప్తే కోడలైన రూతు అత్తగారితో మనకు తెలిసిన మాటలే, నీతో వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తా. నిజంగా వాళ్ళిద్దరూ ఆదర్శవంతురాలైన అత్త నయోమి, ఆదర్శవంతురాలైన కోడలు
రూత్. ఈ రోజున మీరు ఒక మంచి అత్తగా నీ కూతురికి ఏం కావాలి, ఎలా ఉండాలని అనుకుంటావో నీ కోడలు కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. ఒక కోడలు మీ అమ్మని ఏ విధంగానైతే ప్రేమిస్తావో, ఎలా ఉండాలని మీ అమ్మ అనుకుంటావో, అలాగే నీ అత్తగారిని కూడా అలాగే ఉండాలి. అదే మనసుతో చూడాలి. అత్తగారు కోడలను చూడాలి, కోడలు అత్తగారిని చూడాలి. ఇది దేవుని ప్రేమ. కనుక మీరు సంఘమైన సమాజమైన మీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ అత్తగారు మంచి అత్తగారు, వాళ్ళ కోడలు మంచి కోడలు అనే విధంగా ఈ మహిళా దినోత్సవం రోజున ఓ మంచి కూతురుగా, ఓ మంచి భార్యగా, ఒక మంచి అత్తగారిగా, ఒక మంచి కోడలిగా, ఒక మంచి తల్లి, ఒక హన్నాలాగా మీరుండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. స్త్రీలు ఎలా ఉండకూడదు? తాను తప్పు చేసి భర్తతో కూడా తప్పు చేయించిన వారిగా ఉండకూడదు. ఎవరున్నారు? అవ్వ. తను తప్పు చేసింది, తన భర్తతో కూడా అదే తప్పు చేయించింది. మహిళలు అలా ఉండమాకండి. గర్వంతో తాను తవ్వుకున్న గోతులో తానే పడిన దుష్టురాలు యెజబెలు రాణి అలాగుండమాకండి. ఆవిడ గర్విష్ఠురాలైంది, తన గోతులో తానే పడి కుటుంబానికి భార్య భర్తలిద్దరూ కూడా నష్టపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిజాయితీనే బలికొన్న స్త్రీ హేరోదియా. బైబిల్ గ్రంథంలో హేరోదియా అని ఉంది. తన భర్త అధికారాన్ని అడ్డుపెట్టుకొని తను చివరికి ఒక నీతిమంతుని చంపించింది. కనుక అలాంటి స్త్రీలాగా, ఒక అవ్వలాగా తను తప్పు చేసి తన భర్తతో తప్పు చేయించిన యెజబెలు రాణి గర్వంతో చివరికి ఇద్దరి భార్య భర్తల ప్రాణాలు పోయే విధంగా హేరోదియా అధికారాన్ని అడ్డు పెట్టుకొని, కనుక ఈ ఉదయకాలం మందు మరి ఎలా ఉండాలి? మహిళా దినోత్సవం రోజు మీరు ఒక ఇంటిలో ఒక మంచి తల్లి. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేయను? ఓ మంచి తల్లిలాగా, ఒక ఆదర్శవంతమైన తల్లిలాగా, ఒక ఆదర్శవంతురాలైన కూతురులాగా, ఒక ఆదర్శవంతురాలైన భార్యలాగా, ఒక ఆదర్శవంతురాలైన అత్తగారిలాగా, ఒక ఆదర్శవంతురాలైన కోడలిలాగా. కనుక అలాగ ఉండడానికి ప్రయాసపడదాం. మరి ఆ పేరు రావాలి అంటే మాటల్లో కాదు, చేతల్లో చేస్తేనే మనకు ఆ గుర్తింపు, ఆ గౌరవం లభిస్తుంది. అలాగునుందాం. మరొక్కసారి ఈ ఉదయకాలం మందు మహిళలందరికీ కూడా నా 2 చేతులు జోడించి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మహిళలందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆయన ఆ రోజున సేవలో ఎంతో మందిని మహిళలను వాడుకున్నారు. తన సువార్త చెప్పడానికి మరి ఎంతో మంది మహిళలు సువార్త చెప్పారు ఫస్ట్. కనుక దేవుడు అట్టి మహిళలుగా, అట్టి స్త్రీలుగా, అట్టి సంఘాలు కట్టే స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మహిళా దినోత్సవం రోజున ఒక ఆదర్శవంతరాలైన తల్లిగా, కూతురుగా, భార్యగా, అత్తగా, కోడలుగా, మరి ఆ సంఘాలు కట్టేవారిగా, సువార్తను ముందుకు నడిపించేవారుగా, ఆ దినాల్లో స్త్రీల పాత్ర చాలా ఉంది. అలాగనో గుర్తింపు కలిగిన వారుగా ఉండడానికి ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేకమైన స్థాయిలలో స్త్రీలు ఉన్నారు, మంచిగా వాడబడుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకనూ నాయన మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి చేసుకోవడానికి కృప దయచేయండి. ప్రత్యేకంగా ఈ దినమెల్లా కూడా మీ ప్రత్యేకమైన దీవెనతో నింపి రేపు మార్నింగ్ ఆదివారపు ఆరాధనకు అందరిని సిద్ధపరిచి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఓపికతో ఈ మాటలు వినిన మీకు ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.